వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటనపై నిందితుడిని పోలీసులు పట్టుకోబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అర్ధరాత్రి 2:33:59:56 సెకండ్లకి మీరు ప్రస్తుతం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. పొడిచిన తర్వాత కూడా వెంటనే కంగారుగా కూడా కిందకి మెట్ల మార్గం ద్వారా కిందకు వచ్చేస్తున్నట్లు కూడా మనం ప్రజెంట్ బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. అయితే అగ్ని ప్రమాదాలు సంభవించిన సమయంలో వినియోగించే మెట్ల మార్గంలో దొంగ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించినట్లు కూడా తెలుస్తుంది. అయితే తిరిగి 2:30 దారుణం చోటు చేసుకుంది. సైఫ్ అలీ ఖాన్ మీద కత్తితో పొడిచిన ఘటన కూడా చోటు చేసుకుంది. అయితే 2:33 కూడా ఆయన కంగారుగా బెదురుగా కూడా మెట్ల మార్గంలో కిందకు వచ్చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ ఇన్ లో అందిస్తారు. ఎస్ శివ, అయితే పోలీసులు ఒక వీడియోను కూడా ప్రస్తుతం రిలీజ్ చేశారు. అయితే 2:33 ఆయన కంగారుగా కిందకు వచ్చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇదంతా పరిణామం కూడా డబ్బు గురించేనా, అంటే డబ్బు దొంగతనం కోసమే ఆయన సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చొరబడ్డారా? ఎస్, మనం డీటెయిల్స్ చూస్తే కూడా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. అయితే ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి 2:33 ఇంట్లో నుంచి పారిపోతుండగా సీసీ కెమెరాలకు నిందితుడు చిక్కాడు. ఈ నేపథ్యంలో సీసీ కెమెరా విజువల్స్ ను పోలీసు అధికారులు విడుదల చేశారు. ఎమర్జెన్సీ మెట్ల మార్గం నుంచి ఇంట్లోకి ప్రవేశించినట్లు కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా కూడా చూస్తున్నాం. ఆయన మెట్ల మార్గంలో కూడా కంగారుగా ఎంతో బెదురుగా కూడా 2:33 బెదురుగా సైఫ్ అలీ ఖాన్ ని పొడిచిన తర్వాత ఆయన కిందకు వచ్చేస్తున్న విజువల్స్ మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఆయనే సైఫ్ అలీ ఖాన్ ని పొడిచిన నిందితుడు. అయితే అతన్ని గుర్తించి వెంటనే కేకలు వేశారు. అయితే మొత్తం కూడా మనం డీటెయిల్స్ లోకి వెళ్తే సైఫ్ అలీ ఖాన్ కొడుకు జహంగీర్ గదిలో ఫస్ట్ ఈ నిందితుడు నక్కి ఉన్నాడు. అయితే ఈ నేపథ్యంలో అతన్ని గుర్తించి కేకలు వేసింది ఒక కేర్ టేకర్. ఈ నేపథ్యంలో వెంటనే గదిలోకి వచ్చిన సైఫ్ పై నిందితుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలోనే దుండగుణ్ణి ఎదిరించేందుకు ప్రయత్నించిన సైఫ్ అలీ ఖాన్ పై ఈ పెనుగులాట ఏదైతే ఉందో, సైఫ్ అలీ ఖాన్ అనే నిందితుడి మధ్య జరిగిన పెనుగులాటలో తీవ్రంగా గాయపడ్డారు సైఫ్ అలీ ఖాన్. ఈ నేపథ్యంలో తండ్రిని వెంటనే ఆటోలో ఆసుపత్రికి తరలించారు పెద్ద కొడుకు ఇబ్రాహీం. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు లీలావతి ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్. అయితే సైఫ్ స్పైనల్ కార్డ్ కు తీవ్ర గాయమైనట్లు కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. సైఫ్ శరీరం నుంచి 2.5 ఇంచుల కత్తి పార్ట్ ను కూడా ఇప్పటికే వైద్యులు తొలగించినట్లు కూడా ఆయన చెప్తున్నారు. అయితే ఎడమ చేతిపై 2 బలమైన గాయాలు కలిగినట్లు కూడా చెప్తున్నారు. మెడకి కూడా బలమైన గాయం తగిలిందని కూడా ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ చెప్తున్నారు. మెడకి కూడా ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు కూడా వైద్యులు చెప్పుకొస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మీరు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో ఎక్స్క్లూజివ్ గా కూడా చూడొచ్చు. సైఫ్ అలీ ఖాన్ ని నిన్న రాత్రి అర్ధరాత్రి 2:30 పొడిచిన నేపథ్యంలో వెంటనే ఎంతో బెదురుగా కూడా కంగారుగా కిందకి దిగుతున్న విజువల్స్ మనం ప్రస్తుతం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. అయితే 2:30 సైఫ్ అలీ ఖాన్ ని పొడిచిన తర్వాత 2:33 ఆయన కిందకి ఎంతో బెదురుగా కూడా వస్తున్న విజువల్స్ మనం ప్రస్తుతం చూస్తున్నాం. అయితే ఇదంతా కూడా అగ్ని ప్రమాదాలు సంభవించిన సమయంలో వినియోగించే మెట్ల మార్గంలో దొంగ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించినట్లు కూడా తెలుస్తుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే సైఫ్ కుటుంబంలోని పనివారిచ్చిన ఫిర్యాదు ఆధారంగా దొంగపై హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. గత రాత్రి సైఫ్ పై ఇంట్లో దాడి జరిగింది. ఈ దాడి ఘటనలో నిందితుడు అగ్ని ప్రమాదం వెలువడే మెట్ల మార్గంలో ఇంట్లోకి ప్రవేశించినట్లు కూడా తెలుస్తుంది. అయితే అతడు దొంగతనం కోసమే వచ్చినట్లు కూడా భావిస్తున్నట్టు కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే నిందితుడిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ ఇన్ లో అందిస్తారు. ఎస్ శివ, అయితే నిందితుడికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ని కూడా పోలీసులు ఇప్పటికే రిలీజ్ చేశారు. మరి ఈ నేపథ్యంలో నిందితుడు డబ్బుల కోసమే ఇంత దారుణానికి పాల్పడ్డాడు, అంటే సైఫ్ అలీ ఖాన్ ని కూడా ఆయన కత్తితో పొడిచినట్లు కూడా తెలుస్తుంది. మరి డబ్బుల కోసం ఇదంతా చేసుకొచ్చాడా? ఈ రోజు ఉదయం సమయంలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. దానికి సంబంధించి దాడి చేసిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఈ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఉదయం అంటే అర్ధరాత్రి సమయంలో 2:33 సమయంలో దొండగుడు ఇంట్లోకి చొరబడ్డాడు. పారిపోతుండగా సీసీ కెమెరాలకు ఈ దృశ్యాలు చిక్కాయి. అంటే పారిపోతున్న సందర్భంలో వాళ్ళు అలర్ట్ అయ్యారు. సైఫ్ అలీ ఖాన్ అలాగే స్టాఫ్ అంతా కూడా పట్టుకున్నారు. అయితే తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన తర్వాత సీసీ కెమెరా ఆధారంగా కూడా అతని నిందితుడిని
పట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే దానికి సంబంధించి ఏదైతే నిందితుడు ఎంటర్ అవ్వడం, పారిపోతుండగా వాళ్ళు పట్టుకోవడం, దీనికి సంబంధించిన విజువల్స్ కూడా సీసీ కెమెరా విజువల్స్ అని కూడా పోలీసులు విడుదల చేశారు. అంటే ఎమర్జెన్సీకి సంబంధించి ఏదైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా అతను మెట్ల మార్గం నుంచి లోపలికి ప్రవేశించినట్టు తెలుస్తుంది. అంటే పోలీసులు అయితే కొన్ని కీలక ఆధారాలను వారి దగ్గర నుంచి సేకరించినట్టు తెలుస్తుంది. అంటే ఆ నిందితుడు దొంగతనం కోసమే వచ్చాడా, లేదా సైఫ్ ఇంటికి ఏదైనా కారణాలు వచ్చారా అనే దానిపై కూడా పోలీసులు కొన్ని కోణాల్లో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. 10 బృందాలతో కేసును దర్యాప్తు ప్రారంభించారు. అంటే సైఫ్ అలీ ఖాన్ కొడుకు జహంగీర్ గదిలో నిందితుడు దాక్కున్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ సైఫ్ అలీ ఖాన్ తో వారి భార్య, వారి పిల్లలు కలిసి ఉంటూ ఉన్నారు. అతని కుమారుడిని గదిలో అతన్ని దాక్కున్నట్లు కూడా తెలుస్తోంది. కరీనా కపూర్ తో పాటు వీరందరూ కూడా ఒక దగ్గర ఉంటున్నారు. బాంద్రాలోని ఒక అపార్ట్మెంట్ లో 11వ అంతస్తులో వీరు నివాసం ఉంటున్నారు. అయితే అతను వారి కుమారుడు కేకలు వేయడంతోనే గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇక వెంటనే గదిలోకి వచ్చిన సైఫ్ నిందితుడిని కత్తిపై సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసినట్టుగా కూడా పోలీసులు దర్యాప్తు ఆధారంగా గుర్తించారు. సైఫ్ అలీ ఖాన్ కు దాదాపు 6 గాయాలయ్యే కత్తికాట్లు పడినట్టు తెలుస్తుంది. అంటే దొండగుడిని అతన్ని నిలువరించే ప్రయత్నం చేశారు. అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే ఈ గాయాలన్నింటినీ కూడా తెలుస్తుంది. ఇక వెంటనే ఏదైతే మొత్తంగా చూసుకుంటే ఈ దాడికి సంబంధించి అయితే పోలీసులు ప్రధానంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సైఫ్ స్పైనల్ కార్డ్ అనేది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది. సైఫ్ శరీరం పైన 2.5 ఇంచుల వరకు కూడా ఈ కత్తికాట్లు పడినట్లుగా, కత్తి సంబంధించి మొత్తం ఎన్ని గాయాలయ్యాయి అనే దానిపై కూడా పోలీసులు ఒక నివేదికను విడుదల చేశారు, ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. మెడకు కూడా బలమైన గాయమైనట్లు తెలుస్తుంది. మెడకు ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు చేశారు. లీలావతి ఆసుపత్రిలో ప్రజెంట్ ట్రీట్మెంట్ పొందుతున్నారు సైఫ్ అలీ ఖాన్. న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ సైఫ్ అలీ ఖాన్ కు ట్రీట్మెంట్ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ ప్రమాదం, ఈ ఘటన జరిగే సందర్భంలో సైఫ్ పెద్ద కుమారుడు అలాగే అక్కడ ఘటనలో ఉన్నారు. కారిడార్లు లేకపోవడంతో ఆటోలో ప్రయాణం, ఇంకా మొత్తం కొన్ని కీలక అనుమానాలు అయితే వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కరీనా కపూర్ ఆ సమయంలో ఏం చేస్తుంది, సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో సెక్యూరిటీ సిబ్బంది ఆ సమయంలో ఉన్నారా లేదా, సకాలంలో ఎందుకు స్పందించలేదు సెక్యూరిటీ సిబ్బంది అనే కోణాల్లో కూడా పోలీసులు అయితే వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు దొంగతనం కోసమే ఆ వ్యక్తి వచ్చారా, ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, అతనికి ఎవరెవరు ఉన్నారు, అసలు దొంగతనం కోసం ఎంతమంది వచ్చారు అనే దానిపై కూడా ప్రధానంగా పోలీసులు అయితే వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వినయన. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివ. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రి 2:33 ఇంట్లో నుంచి పారిపోతుండగా కూడా సీసీ కెమెరాలకు నిందితుడు చిక్కాడు. సీసీ కెమెరా విజువల్స్ ని విడుదల చేశారు పోలీసులు. ఎమర్జెన్సీ మెట్ల మార్గం నుంచి ఇంట్లోకి ప్రవేశించినట్లు కూడా తెలుస్తుంది. అలానే నిందితుడు దొంగతనం కోసమే ఈ దారుణానికి పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. సైఫ్ ఇంటికి వచ్చినట్లు కూడా భావిస్తున్నారు పోలీసులు. అంటే దొంగతనం కోసమే సైఫ్ ఇంటికి వచ్చినట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. 10 బృందాలతో ఇప్పటికే కేసును దర్యాప్తు చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ కొడుకు జహంగీర్ గదిలో నిందితుడు నక్కి ఉన్నట్లు తెలుస్తుంది. అతన్ని గుర్తించి కేకలు వేసిన కేర్ టేకర్ వెంటనే గదిలోకి వచ్చిన సైఫ్ పై నిందితుడు కత్తితో దాడి చేశాడు. దుండగుడిని ఎదిరించేందుకే ప్రయత్నించిన సైఫ్ అలీ ఖాన్ ఈ పెనుగులాట ఏదైతే చోటు చేసుకుందో దుండగుడు మధ్యలో, అలానే సైఫ్ అలీ ఖాన్ మధ్యలో ఏదైతే పెనుగులాట చోటు చేసుకుందో ఈ పెనుగులాటలో తీవ్రంగా గాయపడ్డారు సైఫ్ అలీ ఖాన్. తండ్రిని వెంటనే ఆటోలో ఆసుపత్రికి తరలించాడు పెద్ద కొడుకు ఇబ్రహీం. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు లీలావతి ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్. అయితే సైఫ్ స్పైనల్ కార్డ్ తీవ్రంగా గాయపడినట్లు కూడా డాక్టర్ తెలియజేస్తున్నారు. సైఫ్ శరీరం నుంచి 2.5 ఇంచుల కత్తి పార్ట్ని కూడా ఇప్పటికే వైద్యులు తొలగించినట్లు కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. ఎడమ చేతిపై 2 బలమైన గాయాలు కలిగినట్లు కూడా తెలియజేస్తున్నారు. మెడకు కూడా బలమైన గాయం కలిగిందని కూడా డాక్టర్ నితిన్ చెప్తున్నారు. మెడకు ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసినట్లు వైద్యులు తెలియజేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు సంభవించిన సమయంలో వినియోగించే మెట్ల మార్గంలో దొంగ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించినట్లు కూడా పోలీసులు గుర్తించారు.